ఆకతాయిలు వేధింపుల తాళలేక మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు కొత్త కళ్యాణి 18 సంవత్సరాలు. వృత్తిరీత్యా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆరూరి శివ, కొమ్మనబోయిన మధు ప్రేమ పేరుతో వేధిస్తున్నారని శనివారం శుభకార్యానికి తల్లిదండ్రులు వేరే గ్రామానికి వెళ్లగా సోదరుడు కాలేజీకి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న కళ్యాణికి సదరు యువకులు ఫోన్ చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు మార్పిడి చేసి స్టేటస్ గా పెడతామని బెదిరించడంతో భయపడిపోయిన కళ్యాణి మనస్తాపానికి గురై అదే రోజు గడ్డి మందు తాగి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. బంధువులు, స్థానికుల సాయంతో కళ్యాణిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నల్గొండ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రోజు తుది శ్వాస విడిచింది. అనంతరం మృతురాలు తల్లి కొత్త రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ కె రాజశేఖర్ రాజు తెలిపారు. పోస్టుమార్టం పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కళ్యాణి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి బంధువులు కుక్కడం వద్ద అద్దంకి నార్కట్పల్లి రహదారిపై మృతదేహంతో నిరసన తెలిపారు. ఆసుపత్రిలోనే జడ్జితో మృతురాలి మరణ వాంగ్మూలం తీసుకున్నందున నిందితులకు కఠిన శిక్ష పడుతుందని పోలీసులు తెలపడంతో నిరసన విరమించారు. మాత్రం అన్యాయం. అమ్మాయి శిక్ష ఎవరైనా శిక్ష పడాలి అంతే. మన ఊరమ్మాయి చనిపోయింది. ఈ నెల 6వ తారీఖున ఈ మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఒక అన్మ్యారీడ్ ఉమెన్ ఆమెని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఆమె డైయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారు. ఆ డైయింగ్ డిక్లరేషన్లో ఆమె అదే విలేజ్ కుక్కడం విలేజ్కి చెందిన ఒక శివ, మధు వీళ్ళిద్దరు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు, దానివల్లే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఈ క్రమంలో మొన్న 9th నిన్న మార్నింగ్ ఆమె చనిపోయింది. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో పిఎంఈ అది చేసి నిన్న సాయంత్రం వరకు ఆమె క్రిమేషన్స్ అన్నీ వాళ్ళ గ్రామంలో జరిగినాయి. దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు దాంట్లో మధుకర్ అనే అతను ఈమె డైయింగ్ డిక్లరేషన్లో అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను కూడా కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకొని అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో ఇద్దరు ఎక్యూజుల్లో ప్రస్తుతం ఒక ఎక్యూజర్ మా కస్టడీలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం.